వందే రామదూతం ఈరోజు ఒక శుభ పరిణామం. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లాలో జడ్చెర్లలో భగవాన్ శ్రీ రామదూత స్వామి అవధూత సాక్షాత్తు నడయాడే శివుడు. మీరు ఆయన్ని ఒక మనిషిగానో ఒక స్వామిగానో చూస్తే వారిని పట్టుకోవడం ఈ కలియుగంలో మన జీవితంలో కష్టం. కానీ ఆయన ఒక భగవంతుడు అనే తత్వంలో మనం పట్టుకుంటే ఇక్కడి నుంచే మనకేం కావాలో వారిని దర్శించకపోయినా కూడా తెలుస్తుంది. నాకంటా ముందు మాట్లాడిన తిరుపతి రాజు గారు స్వామివారి తత్వంలో ఉన్నారు. స్వామివారి శిష్యులు అనేక సంవత్సరాల్లో స్వామివారి యొక్క తత్వాన్ని గ్రామాన పట్టణాల్లో అధికారులు అనాధికారులు ముఖ్యమంత్రి వరకు కూడా వారి యొక్క స్వామివారి తత్వాన్ని తెలియజేసి స్వామివారి యొక్క తత్వంలో వారు ఉండేటట్టు చేసిన తిరుపతి రాజు గారికి ప్రైమ్ 9 వేదికగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న ప్రైమ్ 9 మేనేజ్మెంటు అలాగే CEO వెంకటేశ్వరారికి, నేను DVV సత్యనారాయణ, ప్రైమ్ 9 న్యూస్ పొలిటికల్ అడ్వైజర్, తెలుగు రాష్ట్రాలలో స్వామివారి యొక్క సేవలో గత 10-15 సంవత్సరాలుగా ఉంటూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా భక్తులందరికీ తెలియాలి. ఎవరి రామదూత స్వామి, ఎందుకు ఈ కలియుగంలో అవధూతలుగా అవతరిస్తున్నారు, వీరు ఏ దగ్గరికి వస్తే ఏం జరుగుతుంది అనేది మనకు తెలియాలి. మనం ఒక తిరుపతి పోతున్నాం, ఒక శ్రీశైలం పోతున్నాం, మన కర్మలు పోవాలి, మనకు మంచి జరగాలని కోరుకుంటున్నాం. కానీ అక్కడ విగ్రహాలు ఉన్నా కూడా భగవంతుడు ఉన్నాడనే మనం అనుకుంటున్నాం. కానీ భగవంతుడే మనిషి రూపంలో ఉంటే ఏమిస్తాడో తెలియని అజ్ఞానంలో అంధకారంలో మనం ఉంటూ పుట్టి చనిపోతున్నాం. కానీ మానవ జన్మ అటువంటిది కాదు. రామదూత స్వామి ఏమంటారంటే ప్రతి మనిషి భగవత్ స్వరూపుడే, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా భగవత్ స్వరూపులే, నీలో భగవంతుడే ఉన్నాడు. షిరిడి సాయినాథుడు కూడా తల్లి గర్భను పుట్టాడు, రాముడు తల్లి గర్భను పుట్టాడు, కృష్ణుడు తల్లి గర్భను పుట్టాడు. కానీ పుట్టుక వేరు, కానీ మరణం వరకు కూడా భగవంతుడిగా మారే తత్వం మనలో ఉంది. దానికి అవధూతులైన గురువులు సహకారం ఉండాలి. ఎందుకంటే ఈ కలియుగంలో కలిపురుషుడు వల్ల ఏ మనిషి కూడా భగవంతుని పట్టుకోవడానికి ఇబ్బంది లేదు. కానీ ఇంతటి చల్లని వాతావరణంలో గురువు గారు ఇంతటి వేడిలో అందరినీ చల్లపరచడానికి వర్షాన్ని కూడా కురిపిస్తున్నాడు. చాలా శుభ పరిణామం. ఏదేమైనా నిజంగా తెలుగు రాష్ట్రాలలో కొన్ని వేల మంది భక్తుల సమక్షంలో శ్రీ వేణు దత్తాత్రేయ స్వామి వారి అభయమాల సువర్ణదత్త లక్ష్మీదేవి అభయమాల విరమణ కార్యక్రమాలు, మాలధారణ కార్యక్రమాలు కొన్ని సంవత్సరాలుగా స్వామివారు చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లాలో ఇక్కడ కొన్ని వందల మంది భక్తులు తిరుపతి రాజు గారి యొక్క అనుగ్రహ భాషణం కానీ ఈయన యొక్క భక్తి తత్వాన్ని 10 మందికి చేరవేయటం వల్ల, అలాగే మన మంజులమ్మ గారు అనేక మంది ఇక్కడ భక్తులు అమ్మవార్లు వాళ్ళ కృషి ఫలించి కొన్ని వందల వేల మంది ఈ రోజున ఇక్కడికి వచ్చారంటే స్వామివారి మీద అపారమైన నమ్మకం ఉంది వాళ్ళకి. ఈ నమ్మకాన్ని విశ్వాసాన్ని మీరు పెట్టుకోండి. ఎప్పుడైనా సరే విశ్వాసం అని సన్నగిలితే ఏ తత్వం కూడా మనకు దొరకదు. స్వామివారు మీకు చిక్కాలన్నా, స్వామివారి యొక్క తత్వాన్ని ఆయన యొక్క మహిమని మీరు పొందాలన్నా అచంచలమైన భక్తి విశ్వాసాలు పెట్టుకోండి. మీరు స్వామివారిని కలవక్కర్లొద్దు, స్వామివారిని చూడక్కర్లొద్దు. ఆయన ఫోటో ఇక్కడ పెట్టుకుని మీరు పూజిస్తే మనిషి చనిపోయినా కూడా బతికించగల శక్తి సంపన్ను కలియుగంలో, అంటే క్యాన్సర్ వ్యాధి భయంకరమైన వ్యాధి అనుకుంటాం కలియుగంలో, అటువంటి వ్యాధిని కూడా నయం చేయగల శక్తివంతులు రామదూత స్వామి. తినగా రుచేయాలని ఈరోజు మీరు స్వామివారి తత్వంలోకి వచ్చారు. తిరుపతి రాజు గారు, మంజులమ్మ గారు అనేక మంది భక్తులు మీ అందరికీ ఈ ప్రాంతంలో అనేక ఏరియాల్లో స్వామివారి తత్వాన్ని మీకు తెలియజేశారు. పట్టుకోండి. పట్టుకోవడం అంటే స్వామివారి ఫోటో పెట్టుకుని పూజించడం కాదు. స్వామివారి యొక్క తత్వాన్ని మన మనసులోకి, మన యోగ కుండల్లోకి, మన చక్రాల్లో నింపుకోగలిగితే స్వామి అంటే ఏంటో తెలుస్తుంది. ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి జబ్బులు తగ్గడం ఏంటి? ఎక్కడో హిమాలయాల్లో కూర్చుని స్వామి నన్ను కాపాడంటే మీ జబ్బులు నయం అవటం ఏంటి? ఎక్కడో కావల్లోనూ హైదరాబాద్లోనూ ఎక్కడో ఉంటే స్వామి మీరు ప్రార్థిస్తే మీ పనులు కావటం ఏంటి? ఏమిటి ఈ దైవశక్తి అంటే? అవధూత అనేది ప్రకృతిమయంగా ఉంటాడు. ప్రకృతిలో లీనమైన వారే అవధూతలు. పంచభూతాలు వేరు కాదు, అవధూతలు వేరు కాదు. ఆ పంచభూతాలను తన ఆధీనంలో పెట్టుకున్న వారే రామదూత స్వామి. వారిని ఎక్కడ మనకి ప్రచార మాధ్యమాల్లో, టీవీల్లోనో పేపర్లోనో ఎక్కడ కనపడరు. ఎందుకంటే అవధూతలకి ఆడంబరాలు ఉండవు, ప్రచారాలు ఉండవు. ఎవరైతే నమ్మి విశ్వసించి ఓం నమశివాయ శ్రీరామదూత స్వామినే నమః అనే మంత్రాన్ని ఎవరైతే మనస్ఫూర్తిగా స్మరిస్తారో వాళ్ళ కోరికలు 100% కావాల్సిందే. కావాలంటే మీరు ఒక 40 రోజులు పరీక్షించి చూసుకోండి. స్వామి నాకు ఈ పని కావాలి, నేను ఇగో ఈ కర్మలు చేశాను, గురువార్పణం అంటున్నాను, నన్ను రక్షించు అంటే రక్షించవలసిందే. భగవంతుడు భక్తుడి యొక్క భక్తికి దాసోహమై ఉంటాడు. భగవంతుడైనా భక్తుడి ప్రార్థిస్తే దిగి రావలసిందే. కలియుగానంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు మన కలియుగంలో. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఉన్నాడు, ఎంతోమంది అవధూతలు ఉన్నారు. అందరూ కూడా శిలలై ఉన్నారు. కానీ శరీరంతో ఉండి సూక్ష్మ శరీరము, బాహ్య శరీరము మనతో మాట్లాడుతూ, మనతో ప్రత్యక్షంగా ఫోన్లో మాట్లాడుతూ, అవసరమైతే మనల్ని కలుస్తూ మన కర్మల్ని తీసివేస్తున్నారు. మనం అనుకుంటాం కలియుగంలో ఈ నక్షత్రాలు, జాతకాలు, ఉంగరాలు, మంత్రాలకి ఇవన్నీ జరుగుతాయా? ఇది మన భ్రమ, ఇది మాయ.
ఇవన్నీ జరిగితే మరి అందరూ పుణ్యాత్ములు అయిపోవాలి. కానీ కొన్ని జన్మల నుంచి మన మానవ జన్మ వస్తుంది కాబట్టి ఈ మానవ జన్మలో కర్మలు పోవాలంటే అవధూత అయి ఉండాలి, సద్గురువు అయి ఉండాలి, మన కర్మల్ని తీసివేసే శక్తివంతుడై ఉండాలి. అటువంటి శక్తి త్రికాల జ్ఞాని మనం ఎంత కోరితే ఇవ్వగడానికి సిద్ధంగా. కానీ మనం ఏం చేస్తామంటే మన ఈర్ష్య, ద్వేషం, కోపం, అసూయతో భగవంతుణ్ణి మనలో తెచ్చుకోవడానికి ఇవన్నీ మనలో పెట్టుకుంటాం. ఎప్పుడైతే నువ్వు నిష్కలమైన మనసుతో భక్తి విశ్వాసాలతో ఉంటాడో రామదూత స్వామి మీకు చిక్కుతాడు. ఎప్పుడైతే భగవంతుని కోరికలతో, వ్యాపారాలతో, రాజకీయాలతో చూస్తే భగవంతుడు చిక్కేది లేదు. నువ్వు ఎంత ఎత్తుకెదుగునడైనా కిందకి దిగవలసిందే. ప్రధానమంత్రి అయినా, కూటికి లేని బీదవాడైనా కూడా భగవంతుడు ముందు సమానమే. అహంకారం అనేది తగ్గించుకోవాలి. పరోపకారం ఇదం ధర్మం అని స్వామివారు చెప్తుంటారు. ప్రతి మనిషి కూడా అన్నదానాలు చేస్తూ ఉండాలి. మనకి అవకాశం ఉన్నంత మేరకు డబ్బు ఉంటే అన్నదానం చేయండి. డబ్బు లేకపోతే మేము ఏం చేయాలనే డౌట్ మీ అందరికీ రావచ్చు. ఆధ్యాత్మిక ధ్యానం ఇప్పుడు తిరుపతి రాజు గారు ఉన్నారు. గత నెల రోజులుగా ఈ రోజున ఆయన ఆధ్యాత్మిక ధ్యానాన్ని మీ అందరికీ ప్రవేశపెట్టారు. మంజులమ్మ గారు చెప్పారు. ఎంత కారణం ఏంటంటే మిమ్మల్ని ఒక భగవంతుడి దగ్గరికి తీసుకొస్తున్నారు. తద్వారా ఆయనకి పుణ్యం వస్తుంది. మీ కర్మలు పోతే మీకు కూడా పుణ్యం వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఒక సూక్ష్మ రూపంలో అర్థం చేసుకుంటే రామదూత స్వామి చిక్కుతాడు. కానీ ఇవాళ ఈ ప్రాంతం పుణ్యభూమి, వర్షాన్ని కురిపిస్తున్నారు. ఎందుకంటే మీరు సాయంత్రం ఊరేగింపులో ఎక్కడ ఇబ్బంది పడకూడదు. ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవార్లు అష్టలక్ష్మి, ధనలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి అనేక అమ్మవార్ల రూపంలో ఈరోజు రథాలు ప్రారంభమవుతున్నాయి. ప్రతి సంవత్సరం కావలిలో జరిగేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ ఈరోజు మీ అనుగ్రహంతో స్వామివారు నిజంగా ఇక్కడికి దిగొచ్చి తిరుపతి రాజు గారు లాంటి వాళ్ళు, అమ్మవారు లాంటి వాళ్ళు వీళ్ళందరి యొక్క సేవకు మెచ్చి, మీ భక్తి విశ్వాసాలకు మెచ్చి ఈరోజు మహబూబ్నగర్ ఈ జడ్చర్లలో స్వామివారి కార్యక్రమం పెట్టారంటే ఇది పుణ్యభూమి. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి ఒక రోజులోనో, 2 రోజుల్లోనో, 3 రోజుల్లోనో, సంవత్సరంలో మీ కర్మలన్నీ పోవలసిందే. పట్టుకోండి గట్టిగా. పట్టుకోవడం అంటే చేతులతో పట్టుకోవడం కాదు, హృదయం తెరిచి పట్టుకోండి. మీ సమస్యలన్నీ పోతాయి. ఈ ప్రాంతంలో వచ్చిన మీ అందరికీ భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి సంపూర్ణ అనుగ్రహంతో మీ పిల్లలు, మీ కుటుంబాలు సకల వైభవాలతో వర్ధిల్లాలని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన తిరుపతి రాజు గారికి, మంజులమ్మ గారికి, అమ్మవార్లందరికీ పేరు పేరున మునీశ్వరులకి అందరికీ మా ప్రైమ్ 9 న్యూస్ తరపున, నేను డివివి సత్యనారాయణ, పొలిటికల్ అడ్వైజర్, ప్రైమ్ 9 న్యూస్, అలాగే మా మేనేజ్మెంట్ తరపున ఈ అవకాశం మాకు ఇచ్చారు. మేము కూడా స్వామివారి తత్వాన్ని 10 మందికి చేరవేయాలని ఈ రోజున ఈ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మా గురుదేవులు భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి పాదపద్మలకు నమస్కరిస్తూ అందరికీ శుభం జరగాలి. అందరికీ శుభం శుభం శుభం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. భగవాన్ శ్రీ రామదూత స్వామి వారికి, భగవాన్ శ్రీ రామదూత స్వామి వారికి, భగవాన్ శ్రీ రామదూత స్వామి వారికి, వేణు దత్తాత్రేయ స్వామి వారికి, వేణు దత్తాత్రేయ స్వామి వారికి, సువర్ణలక్ష్మి అమ్మవారికి, సువర్ణలక్ష్మి అమ్మవారికి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శుభం శుభం శుభం. నమస్కారం.